కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ మనతోటి ఉన్నారు. ఆయన కుమారునికి ఇవాళనే రాజ్యసభ సభ్యునిగా అతనికి అభ్యర్థిత్వాన్ని రాజ్యసభ అభ్యర్థిగా అతనికి ప్రకటిస్తూ ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, కంగ్రాచులేషన్స్ ముందుగా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎట్లా చూస్తారు మీ కుమారునికి మీరు రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించింది? ఏఐసిసి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నా. మల్లికార్జున్ ఖర్గే మా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా ప్రియతమ నాయకురాలు యూపీఏ చైర్పర్సన్ ఇండియా చైర్ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, దాస్ మా రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటి అటువంటి దీపాదాస్ మున్సి గారికి, ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. వీళ్ళందరూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఈ గత 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాము. ఏ నిర్ణయం తీసుకున్నా యువకుల పక్షంగా సామాజిక న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా మీరు ధన్యవాదాలు తెలుపుతున్నా. యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన అనిల్ కుమార్ గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఐవైసి ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసి ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న అనిల్ గారికి రాజ్యసభ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా అన్ని వర్గాలకు అందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయం జరగాలని ముఖ్యంగా యాదవులకు సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీలో దొరకాలని అన్ని వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు కూడా ఎలాగైతే ముందు భవిష్యత్తులో కూడా అందరికీ న్యాయం జరగాలని జరుగుతుంది. మా నాయకురాళ్ళు వీళ్ళందరూ కూడా అన్ని వర్గాలకు న్యాయం చేస్తారు. యాక్చువల్గా మీ కుమారుని పేరు రాజ్యసభ అభ్యర్థిగా లేకుండే అనూహ్యంగా సడన్గా రావడానికి గల రీజన్ ఏంది? ఎట్లా దీన్ని కొన్ని ప్రతిపక్షాల నుంచి కూడా మీకు సంబంధించిన నాయకులు కొందరు కూడా విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? విమర్శ చేస్తే నాకు దాన్ని మెట్టి నేను మాట్లాడతా. అంటే అందరూ పబ్లిక్గా చెప్పుకోలేరు కదా, కొన్ని ఇప్పుడు ఆఫ్లైన్ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతుంటారు. చెప్పి నేను మనసులో మీ నాలుగు మీద చాలా నేను ఏదేమైనా కానీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకుగా ఇవ్వలేను, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఇచ్చింది. యువజన కాంగ్రెస్ కోటలో వచ్చింది ఆయనకు. అంజన్ కుమార్ యాదవ్ కోటలో రాలే. ఎందుకంటే ఆయన ఎలక్టెడ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇంతకుముందు అఖండ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైస్ ప్రెసిడెంట్ చేసిండు. అదేవిధంగా ఇప్పుడు అఖిల భారత యువజన కాంగ్రెస్లో కూడా జనరల్ సెక్రటరీ చేసిండు. దానికి మొన్ననే ఎన్ఎస్వై వాళ్ళకు కూడా ఇచ్చిరుగా, ఎమ్మెల్సీ ఇచ్చిండ్రా. మహేష్ కుమార్ గౌడ్, వెంకట్ బల్మూరికి ఇక్కడ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు మీ కుమారునికి సంబంధించి లోక్సభ సీట్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు అంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ సడన్గా ఏం జరిగిందంటే అనుకోకుండా మీరు దీన్ని తెర వెనకాల మీరు ఏమైనా ప్రయత్నం చేశారా ఈ సీట్ రావడం కోసం? కుమార్ యాదవ్ ఇప్పుడు తెర ఇంకా చేయడు, తెర ముంగట చేయడు, తెర ఇంకా అంతా ఆటోమేటిక్. నేను ఎప్పుడు కూడా పార్లమెంట్ టికెట్ పోతే ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయి రాలే, నేను ఇక్కడ నుంచే టికెట్ సంపాదించినాం. వాళ్ళు ఇంకోరి చేస్తారు, వాళ్ళది ఉన్నది రాయబారం, ఇంటెలిజెన్స్ అందరూ. మీరు అనుకోకూరు, ఇక్కడ అందరి యొక్క బయోడేటాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళందరికీ ఎవరు యాక్టివిటీ చేసి 10 సంవత్సరాల నుంచి వాళ్ళని అందరినీ కనుగొని వేయడం జరిగింది అట్లనే. నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఇంతకుముందు అయితేనేమో మీరు అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున? మీరు వాళ్ళకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉందా, లేదంటే మీ ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా పార్లమెంట్ సీట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అట్లాంటిది ఏమైనా లేదు? హైకమాండ్ ఎవరికి ఇచ్చినా వారి గెలుపు గురించి మీ ప్రయత్నం మా వంతుగా తప్పకుండా వాళ్ళ గెలుపు చేస్తాం. కాంగ్రెస్ గెలిచిన అందరికీ అవకాశాలు వస్తాయి కదా. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినందుకే రాజ్యసభ వచ్చింది, రేపు ఇంకోళ్ళకి ఎమ్మెల్సీ వచ్చింది. ఎందుకు వచ్చినాయి? గత 10 సంవత్సరాల నుంచి లేకుండే కదా. అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పట్టం కల్పించినందుకే ఇవాళ ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, చైర్మన్లు రానున్న రోజుల్లో ఇంకా చాలా వస్తాయి. అది ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వం వచ్చినందుకు వస్తున్నాయి. అందరం కూడా తల్లి లాంటి పార్టీని ఎవరు వెన్నుపోటు కోరరు. అందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ గెలుపుకు ప్రయత్నం చేసారు. ప్రభుత్వం వచ్చింది. ఈ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ తల్లి రుణం తీసుకురు తెలంగాణ ప్రజలు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జంట నగరాల ప్రజలు కూడా
ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు చేయకుండా కొన్ని వర్గాలు ఏది ఏమైనా కానీ ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అధిక ఎంపీలు గెలిచి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని అందరు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక. ఇది అంజన్ కుమార్ చెప్తున్నటువంటి విషయం. తన సొంత చరిష్మాతోటి మాత్రమే రాజ్యసభ అభ్యర్థిగా ఇవాళ ఏఐసిసి ప్రకటించింది. దాంట్లో తన ప్రమేయం ఏం లేదని అయితే చెప్తా ఉన్నాడు.